తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు వాడినా తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహులు జాబితా రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడుది ఉంటే రెండో పేరు రేవంత్ రెడ్డిది ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి విద్యార్థుల సదస్సులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నిటికీ తుడిచిపెట్టుకోపోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని, మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలనో, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు, ఒక సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా మీటింగ్ అటెండ్ అయింది. అల్లు అర్జున్ కూడా జై తెలంగాణ అన్నాడు ఉపన్యాసం అయినాక. అన్నడా? బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నడా? కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అంటది. ఆయనకు నిద్రలో కూడా జై తెలంగాణ యాదికి వస్తుంది, కళలో కూడా కేసీఆర్ కనబడుతుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా కనీసం ఒక 30 సార్లైనా కేసీఆర్ తలుచుకుంటాడు. కేసీఆర్ ను తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేడు, ఆయన ప్రసంగం ఉండదు. మన ఆత్మగౌరవ నినాదమే జై తెలంగాణ. ఆ నినాదాన్ని కనుమరుగు చేయాలని కుట్రలు చేస్తా ఉన్నాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి జై తెలంగాణ గారు ఏమంటుండు, జై ఢిల్లీ, జై సోనియా గాంధీ, తప్ప జై మోడీ అంటాడు. బడే బై చోటే బై. అంతకు మించి జై తెలంగాణ మాత్రం అనడానికి ఆయనకు నోరు రాలేదు కూడా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు, ఇంట్లో కొంతమంది పాత ఉద్యమకారులు ఉన్నారు, కొత్త తరం విద్యార్థి నాయకులు ఉన్నారు. ఆనాడు ఉద్యమం జరిగేనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రాజీనామాలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంపీలు అందరం రాజీనామా చేసినాం. రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు. జిరాక్స్ కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. రాజీనామా చేయాలని ప్రజలందరూ తిరగబడితే ఇచ్చినట్టే ఇచ్చిండు, కానీ జిరాక్స్ కాగితం ఇచ్చిండు స్పీకర్. ఒరిజినల్ ఇస్తే ఏడ యాక్సెప్ట్ చేస్తాడో, ఎక్కడ మళ్ళా ఎలక్షన్ పోవాలో జిరాక్స్ కాగితం ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.